చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కిషోర్, మహేష్, హేమంత్లను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. నిందితులు ముగ్గురు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటా రికవరీ చేస్తున్నారు. కిషోర్, మహేష్, హేమంత్ గతంలోనూ పలువురు జంటలను బెదిరించి నగదును దోచుకున్నట్టుగా తెలుస్తోంది. చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కిషోర్, మహేష్, హేమంత్లను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే వారికి దేహశుద్ధి కూడా చేస్తున్నారు. ఇందులో ముగ్గురు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటా రికవరీ చేస్తున్నారు. కిషోర్, మహేష్, హేమంత్ గతంలో కూడా పలువురు జంటలను బెదిరించి వారి దగ్గర నుంచి నగదు దోచుకున్నట్టుగా తెలుస్తోంది. చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కిషోర్, మహేష్, హేమంత్లను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. నిందితులు ముగ్గురు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటా రికవరీ చేస్తున్నారు. కిషోర్, మహేష్, హేమంత్ గతంలో కూడా పలువురు జంటలను బెదిరించి నగదును దోచుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, నిందితులకు దేహశుద్ధి కూడా చేస్తున్నారు. విజువల్స్ మనం చూడొచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్. సార్ రైట్ అక్షయ్, అంటే రేపు ఏదైతే రేపు కేసు నిందితులు ముగ్గురిని కూడా కొద్దిసేపటి క్రితమే చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. గత నెల 25వ తారీఖున ఏదైతే చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ఓ పార్కులో ఒంటరిగా ఉన్నటువంటి ఇద్దరు ప్రేమ జంటలను కూడా బెదిరించి ఒకరి తర్వాత ఒకరు అత్యంత పాశవికంగా కూడా మైనర్ బాలిక మీద కూడా అత్యాచారానికి ఒడిగట్టారు ఈ ముగ్గురు నిందితులు కూడా. అయితే ముగ్గురు నిందితులు కూడా దాని తర్వాత ఎవరికి కూడా చెప్పట్లేదు, ఎందుకంటే బెదిరించడం కూడా జరిగింది. ఎవరైతే బాధితురాలను ఇంకొకసారి కనుక ఏదైతే పీడితో ఉన్నటువంటి వీడియోలను తీసి ఆ వీడియోలను చూపిస్తామంటూ కూడా బెదిరించినటువంటి నేపథ్యంలోనే తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది. అటు తర్వాత గ్రామస్తులందరూ కూడా ముగ్గురు యువకులను ఎవరైతే హేమంత్, మహేష్, కిషోర్ వీళ్ళు ముగ్గురిని కూడా పట్టుకుని ముగ్గురిని కూడా చితకబారడం కూడా జరిగింది. అటు తర్వాత పూర్తి స్థాయిలో ప్రియుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. అయితే అప్పుడు తాత్కాలికంగా నగలను దోచుకున్నాడనేటువంటి కేసును మాత్రమే మొదట పోలీసులు కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చడం కూడా జరిగింది. అయితే అటు తర్వాత జరిగినటువంటి పరిణామాలతోనే పూర్తి స్థాయిలో ఈ యొక్క అసలు విషయం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లోనే ఈ యొక్క కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు కూడా ఒక మైనర్ బాలికను రేప్ చేశారంటూ కూడా చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఒక రకంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఆ అమ్మాయిని కూడా పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకుని ఏదైతే అమ్మాయిని విచారించినటువంటి క్రమంలో బాధితురాలు అప్పుడు అసలు విషయం కూడా చెప్పింది. పార్కులు వెళ్ళినటువంటి క్రమంలో ఇలా బెదిరించి ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు తనపై అత్యాచారం చేసినట్టుగా కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ ముగ్గురు నిందితుల కోసం కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే గాలిస్తూ వచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారికి సంబంధించినటువంటి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని దానికి సంబంధించి డేటా రికవరీ అనేది కూడా చేయడం కూడా జరిగింది. గతంలో కూడా ఇదే రకంగా పలువురు యువకులను బెదిరించి ఒంటరిగా ఉన్నటువంటి వారినే కూడా టార్గెట్ గా చేసుకుంటూ కూడా వారు కొంత నగదుతో పాటు వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా మాత్రం ఏకంగా ఒక మైనర్ బాలికను రహస్య ప్రదేశానికి సమీపంలో ఉన్నటువంటి పార్కు లోపల ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకువెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేయడం కూడా జరిగింది. ఈ ఘటనే సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకువచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది. దీనికి టీడీపీ కూడా అంతే స్థాయిలో కూడా కౌంటర్ ఇచ్చింది. అసలు ఎవరైతే అత్యాచారానికి పాల్పడినటువంటి ముగ్గురు నిందితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారంటూ కూడా టీడీపీ కూడా కొన్ని ఫోటోలను కొన్ని వీడియోలను కూడా ప్రదర్శించింది. అయితే దానికి కౌంటర్ గా కూడా
మీకు స్వయానా నేనే చూపిస్తున్నానంటూ కూడా చిత్తూరు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విజయానంద రెడ్డి ఎమ్మెల్యేతో ఏదైతే పార్టీ కండువా కప్పుకుంటున్నటువంటి ఫోటోలను కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. ఇంత స్థాయిలో ఓ వైపు ఎవరైతే నిందితులు ముగ్గురు కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావడంతో పోలీసులు కూడా అత్యంత పకడ్బందీగా కూడా ఈ యొక్క కేసును కూడా మరింత సీరియస్ గా కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఆ దిశగా అడుగులు వేయడం కూడా జరిగింది. అయితే అంతకంటే ముందుగానే ఘటన జరిగిన తర్వాత ఎవరైతే మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు స్నేహితులకు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ ఊరి గ్రామస్తులందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోయారు. ఎవరైతే ముగ్గురు నిందితులు ఉన్నారో అదే రోజున మరుసటి రోజు కూడా అదే తరహాలో ఎవరైనా దొరుకుతారా అనేటువంటి ఉద్దేశంలో ఆ యొక్క నగరవనానికి రావడం కూడా జరిగింది. అక్కడే ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని దాని తర్వాత వారికి దేహశుద్ధి చేసిన తర్వాత పోలీసులకు కూడా అప్పగించడం కూడా జరిగింది. అయితే ఈ కేసు కూడా కొలిక్కి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా దీనికి సంబంధించి నేరుగా స్వయాన చిత్తూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో వివరాలను కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే కార్తీక్.